ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని గురించి విచారణ చేస్తున్నాం. తెలుగు అర్థాగుతా అందులో మనము శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలకు సమాధానం రూపంలో ఇప్పుడు 2 ప్రశ్నలకు సమాధానం వచ్చింది. కోనామ బంధ శ్లోక నంబర్ 125. కోనామ బంధ అనే ప్రశ్నానికి ఉత్తర రూపం ఇచ్చాము. దాని తర్వాత కోసౌ అనాత్మ, అనాత్మ అంటే ఏంటి అని అడిగిన ప్రశ్నానికి మొత్తం మాయా కార్యము సర్వం మహదాది దేహ పర్యంతం మొత్తము ఇదంతా కూడా అసత్తే, ఇదంతా కూడా అనాత్మనే, ఇదంతా కూడా మరుభూములు ఎండుమావుల్లాగా ఉన్నాయి, వాస్తవికంగా ఇది సత్యం కాదని తెలుసుకున్నాము. ఇప్పుడు పరమహక ఆత్మ, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, దీని గురించి ఇప్పుడు ఉత్తరం ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. ఈ శ్లోకాలు కంఠస్థం చేసుకున్నా కూడా చాలా మంచిది. మనం వెతుకుతున్నది ఈ పరమాత్మనే, ఈ పరమాత్మనే వెతుకుతున్నాం. పరమాత్మని స్వరూపం తెలుసుకోవాలి. పరమాత్మని మనం ఊహించుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు ఊహించుకునేది కాదు. మనకు చేతులు కాలు ఉన్నాయని పరమాత్మకు చేతులు కాలు, మనం 6 ఫీట్లు ఉంటే పరమాత్మను కూడా 6 ఫీట్లుగా ఊహించుకోవడము, అది కొద్దిగా తెలుసుకోవడమే పరమాత్మ గురించి. పరమాత్మని యథార్థ రూపంలో తెలుసుకోవాలి. ఆయన ఏ స్వరూపంలో ఉంటాడో యథార్థంగా నిత్య స్వరూపాన్ని దాన్ని తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నాడు. అతథే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః యద్విజ్ఞాయ నరో బంధాత్ ముక్తః కైవల్యమశ్నుతే. అందుకే ఇప్పుడు నువ్వు అడిగిన ఆత్మ అంటే ఏమనే ప్రశ్నకు నేను ఇప్పుడు చాలా మంచిగా చెప్పబోతున్నాను. శిష్యుడా, జాగ్రత్తగా, చాలా అలర్ట్గా విను. నువ్వు ఏకాగ్రతతోటి విను అని చెబుతూ ఇటు విను అంటాను కదా. మాట్లాడుతూ ఉంటారు, వాడు వింటూ ఉంటాడు. వింటూ ఉన్నప్పుడు కూడా విను, ఇటు విను అంటావు. ఒకసారి అంటారు ఇటు విను అంటే కానీ బాగా కొంచెం జాగ్రత్తగా విను, ఇటు చెవుల్లో ఇడ్చుకొని అటు వదిలిపెట్టకు అని చెప్పేసి. యద్విజ్ఞాయ నరో బంధాత్, దేన్ని తెలుసుకున్న తర్వాత ఈ నరుడు బంధం నుంచి ముక్తుడయి కైవల్యాన్ని పొందుతాడు. అందుకే జాగ్రత్తగా విను. నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు ఏంటి అనేది దాని గురించి ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణః. అస్తి కశ్చిత్, ఉంది, ఏదో ఒకటి లోపల ఉంది. నేను అహం అని, అహం అంటే నేను అని, నేను అనే భావన ఉంది కదా లోపల. ఆ నేను అనే భావనకు ఏదో ఒకటి ఆలంబన రూపంలో లోపల ఒకటి వస్తువు ఉంది. ఆ వస్తువుని మనం నేను అని అంటున్నాము. అది ఎలా ఉంది అంటే అవస్థాత్రయ సాక్షి సన్, 3 అవస్థలు తెలుసా నారాయణ చైతన్యం? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల అవస్థాత్రయ సాక్షి, ఈ 3 అవస్థలకు సాక్షి. అస్తి నిత్యం, అది నిత్యంగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అందుకే నేను లేను అనే అనుభవం మనకి ఎవ్వరికి లేదు. మనం నిన్న ఉన్నాం, ఈరోజు ఉన్నాము, రేపటికి ఉంటాం. ఎప్పటికీ నేను లేకుండా అయిపోయింది అనే అనుభవం ఎవరికి ఉండదు. అహం ప్రత్యయ ఆలంబన, అహం అంటున్నాం లోపల నేను అని. నేను అని దేని? ఇప్పుడు మొబైల్ అంటున్నాం, మొబైల్ అనేది శబ్దం. మొబైల్ అనే శబ్దానికి ఆలంబనము ఈ వస్తువు, ఈ స్థూలమైన వస్తువు. అలాగే లోపల మనం నేను అంటున్నాం. ఆ నేను అని ఏ వస్తువుని అంటున్నాం? ఆ నేను అనే లోపల ఒక బుద్ధిలో వృత్తి పుడుతుంది కదా. ఆ వృత్తికి ఆలంబన రూపంలో లోపల సాక్షి చైతన్యం ఉంది.
అది అవస్థాత్రయ సాక్షి, 3 అవస్థల్లో సాక్షి రూపంలో నిత్యంగా ఉన్నాము. పంచకోశ విలక్షణ, ఈ శరీరాన్ని పంచకోశాలుగా మనం విభజించి విచారణ చేస్తాము. అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి అతీతంగా ఉండేది. పంచకోశాలలో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని 5 పంచకోశాల గురించి మనం విచారణ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క కోశంలో నుంచి ఒక్కొక్క పాటలో నుంచి తాదాత్మ్యం తెంచుకోవాలి. ఫస్ట్ అన్నమయ కోశం, కంటికి కనిపిస్తుంది అన్నమయ కోశం. ఏదైతే ఈ శరీరంలో పార్ట్లు కోశం తర్వాత కంటికి అన్నీ కనిపిస్తూ ఉంటాయో అవన్నీ స్థూలం. అన్నమయ కోశం ఒక వికారమే. తస్మాత్ కిమివేంద్రజాలమపరం అని పంచకోశంలో వస్తుంది. ఇది ఇంద్రజాలం. మనము ఎంత తండ్రిలో ఉన్నప్పుడు చిన్న మైక్రోస్కోప్లో చూస్తే కూడా కనిపించదు. అలాంటి చిన్న వీర్యకణంలాగా ఉంటాం. ఆ వీర్యకణం అది కూడా అన్నం తింటేనే పెరిగి ఉంటుంది. అది మళ్ళీ తల్లి గర్భంలో పోయినప్పుడు అక్కడ లోపల ఒక 3.5 కిలోతోటి బయటకు వస్తాడు. మళ్ళీ ఆ వ్యక్తి 100 కిలోలు అవుతాడు అన్నం తింటూ ఉంటే. దీనికన్నా పెద్ద ఇంద్రజాలం ఇంకేముంటుంది అని, పెద్ద ఇంద్రజాలం ఇది. ఈ శరీరం అంతా మొత్తం అన్నం ఒక వికారమే. అన్నం తింటూ ఉంటే జీర్ణశక్తి బాగుంటే పెరుగుతూ పోతూ ఉంటుంది. 45-50 సంవత్సరాలతో జీర్ణశక్తి తగ్గుతూ పోతూ ఉంటుంది. ఎక్కువ తినలేము, తింటే అరగదు. కాబట్టి తినే క్వాంటిటీ తగ్గిస్తున్నట్లు మళ్ళీ ఈ శరీరం క్షీణించిపోతూ ఉంటుంది. జఠరాగ్ని కొంచెం తేజంగా ఉన్న వాళ్ళు కొద్దిగా తొందరగా సన్నగా కాదు. కానీ జఠరాగ్ని మందగించిన తర్వాత మళ్ళీ వయసు అయిన తర్వాత మళ్ళీ సన్నగా కృషించిపోతారు. అన్నం ఎక్కువ తీసుకోలేరు. అన్నం ఒక వికారం. ఈ అన్నమయ కోశంలో నేను అనే భావన ఉంటుంది. మనం దాన్ని తీసేసుకోవాలి. పంచకోశ విలక్షణ అన్నప్పుడు ఇప్పుడు అన్నీ ఒక్కొక్క కోశం గురించి డీటెయిల్గా వస్తాయి. ఎట్లా మనం దాంట్లో ఉన్న మోహం తీసేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉండంగానే దాన్ని అంతా వదిలిపెట్టి ఎంతోమంది ఆ అన్నమయ కోశాన్ని ఇక్కడే వదిలిపెట్టేస్తారు. మా శ్మశానంలోనే మనమే ఎన్నో శవాలను కూర్చిపెట్టి వచ్చింటారు. కాబట్టి మనం ఈ స్థూల శరీరం కాదు. ఇంకేమున్నాయి? కనిపించే స్థూల శరీరం మొత్తం అన్నమయ కోశం అయిపోయినాక ఇంకా లోపల ఇంకేమున్నాయి? ఇంకా కొన్ని కంటికి కనిపించినవి కూడా అనుభవంలో కొన్ని ఉన్నాయి శరీరంలో. ఏమున్నాయి నాగప్ప? శరీరం మొత్తం మట్టిలో పోయిన తర్వాత కంటికి కనిపించిందంతా మట్టిలో పోయింది. ఇంకా కంటికి కనిపించి ఇంకేమైనా మన శరీరంలో ఉన్నాయి? నారాయణ చైతన్యం ఏమున్నాయి? ప్రాణం కంటికి కనిపిస్తుందా? ఆ ప్రాణం ఉంటుంది. దాన్నే ప్రాణమయ కోశం అంటారు. ఆ ప్రాణం ఉంటే నేను ఉంటాను, ప్రాణం లేకపోతే నేను చచ్చిపోతాను అనే భావన ఉందా లేదా? ప్రాణమే నా స్వరూపం అనే భావన ఉంటుంది. దాన్ని విచారణ చేయాలి. ప్రాణం మన స్వరూపమా అని. ప్రాణం కూడా మన స్వరూపం కాదు. అది పుట్టుకుంది, సావు ఉంది. మన ఆత్మకు పుట్టుక లేదు, సావు లేదు, నిత్యంగా ఉండాలి. అలాంటిది శరీరంలో ఏదన్నా మనలాంటిది ఏదైనా నిత్యంగా పర్మనెంట్గా ఉండేది ఏదైనా ఉంటే అది నా స్వరూపం అని మనం ఒప్పుకోవచ్చు. లేకపోతే కానీ అది మన స్వరూపం కాదు. ప్రాణం ఈ స్థూల శరీరం వచ్చినప్పుడు మళ్ళా వస్తుంటుంది, మళ్ళీ స్థూల శరీరం వియోగమైనప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. సుప్త రూపంలో ఇంకో సూక్ష్మ శరీరంలో ఇంకో ప్రాణం ఉంటుంది. కాకపోతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్న ప్రాణం ఉండదు. కప్పలు 8 నెలలు ప్రాణం ఆడుకున్నా కూడా బతుకుతాయా, చచ్చిపోతాయా? బతికే ఉంటాయి. మరి ప్రాణం ఉంటే బతుకుతాం, ప్రాణం లేకపోతే చచ్చిపోతామంటారు. ఇండియన్ ఆర్మీలో నేవీలో 9 నిమిషాలు నీళ్ళ లోపలనే ఉంటారు. 9 నిమిషాలు బుక్కి ఆడకుండా నీళ్ళ లోపల ఈదుతారు. కొన్ని కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళిపోతారు. ఆ 9 నిమిషాలు ప్రాణం ఆడకపోయినా కూడా బతికినారు కదా. యోగులు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అసలు ఊపిరి ఆడరు, వాళ్ళు ఉంటారు కదా. అందుకే ప్రాణం లేకపోయినా కూడా మన అస్తిత్వం ఉంటుంది. కాబట్టి ప్రాణమయ కోశం కూడా మనం కాదు, మన స్వరూపం కాదు. దాని తర్వాత మన మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం, మనసు, బుద్ధి. ఇంకేముంది లోపల? స్థూల శరీరం కంటికి కనిపించే స్థూల శరీరంతో శ్మశానంలో వెళ్ళిపోయింది. ఇంకా అనుభవ రూపంలో ఉన్న ప్రాణం అది మనం కాదని తెలుసుకున్నాను. ఇంకా లోపల ఇంకేమున్నాయి? లోపల ఇంకా మనసు, బుద్ధి 2 ఉన్నాయి అంతే. దీన్నే మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం అంటారు. పోనీ అవి మన స్వరూపమా అంటే కన్నా అవి మనమంతా ఎప్పుడు పర్మనెంట్గా ఉంటాయంటే ఉండవు. ప్రతిరోజు గాఢ నిద్రలో సుషుప్త అవస్థలకు వస్తే అవి
తానంతకు తాను విరమిస్తాయి. అవి లేకున్నా కూడా మనం ఉంటాం. మనం ఉన్నాం కాబట్టి స్వప్నాలు రాలేదనే విషయాన్ని తెలుసుకుంటాం. కాబట్టి ఒకవేళ అది మన స్వరూపం అయితే మనతో పాటు అది పర్మనెంట్గా ఉండాలి కదా. ప్రతిరోజు జాగ్రత్త అవస్థలు, సుషుప్తి అవస్థలు మాత్రమే ఉంటాయి మనసుకు. జాగ్రత్త మళ్ళీ స్వప్నంలో, సుషుప్తి అవస్థలో ఉండదు. కాబట్టి మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం కూడా మన స్వరూపం కాదు. ఇంకేముంది, లోపల ఆనందమయ కోశం, లోపల ఒక ఆనందమైన ఒక ఫీలింగ్ ఉంటుంది. సుషుప్తి అవస్థలో ఎక్కువ అది వ్యక్తమవుతూ ఉంటుంది. మనసు బుద్ధులు ఉండవు కాబట్టి ప్రపంచం ఉండదు, ఈ శరీర భావన ఉండదు కాబట్టి ఏ దుఃఖాలు ఎంట్రీ కాదు. కాకపోతే అక్కడ అజ్ఞాన బీజం ఉంటుంది. ఆ అజ్ఞాన బీజం ఉంటుంది కాబట్టి మళ్ళీ అది ఉదయం మనల్ని ఆ స్థితి నుంచి పైకి లేపేస్తుంది. అక్కడ అజ్ఞాన బీజం లేకపోయింటే కానీ అదే మనకు మోక్షం. ఎత్ర గత్వా నస పునరా వర్తతే అని. ఒకసారి ఆ మోక్షాన్ని పొందిన తర్వాత మళ్ళీ రిటర్న్ వాపసు రావడం ఉండదు. కాకపోతే మనం వాపసు వచ్చేస్తున్నామంటే అక్కడ అజ్ఞాన బీజం ఉంది అని చెప్పేసి. లేకపోతే అప్పుడు అది స్వరూపానందాన్ని పొందుతూ ఉంటాం. పోనీ అది మన స్వరూపమా అంటే అది కూడా మన స్వరూపం కాదు, అది ట్రాప్. ఇంకా ఆ ఆనందమయ కోశం వల్లనే మనకి ఇంకా వైరాగ్యం వస్తలేదు. ప్రతిరోజు నిద్రలో ఆ కాస్త సంతోషం దొరుకుతుంది కాబట్టి ఇంకా మనం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. గాయంత నిద్ర ఒక వారం రోజులు సరిగ్గా రాకపోయిందంటే పిచ్చి పట్టేస్తుంది. పిచ్చి కొట్టేసి ఇంకా పిచ్చోడన్నా అయిపోతాడు, లేదంటే శరీరాన్ని వదులుకునేస్తాడు. అందుకే యోగులు దీని మీద పెద్ద యుద్ధం చేస్తారు, నిద్ర మీద. చిదానంద అవధూతులు ఆ పెద్ద హరివనంలో పోయి చూసి వస్తుంది. ఆ బావి గడ్డ మీద కూర్చొని సాధన చేసుకునేవాడు. నిద్ర వస్తే కానీ బాయిలో పడేవాడు, బాయిలో పడితే కానీ మళ్ళీ మెల్లకొచ్చి మళ్ళీ కూర్చునేవాడు. ఆ శరీరానికి ఆ మాత్రం సుఖం కూడా ఇవ్వకుండా తపశ్చర్య చేశారు. మరి దాన్ని గెలుచుకున్న తర్వాత యోగ సాధనలో ముందుకెళ్తారు. లేకపోతే యోగులు 14-15 సంవత్సరాలు అసలు కన్ను రెప్ప కూడా కొట్టకుండా సమాధి స్థితిలో ఎట్లుంటారు. మనం ఒక అరగంట కూర్చుంటే కానీ ఇట్లా నిద్ర వచ్చేసి తూగుతూ ఉంటాం, సుషుప్తి నిద్రకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా అక్కడి వరకు పోనే లేదు, అప్పటికే మనకు జ్ఞానం అయిపోయిందని జ్ఞానాభాసం అవుతూ ఉంటుంది. పెద్ద యుద్ధమే ఉంటుంది. ఆ నిద్రను గెలవడం అంటే అంత సామాన్యం కాదు. జాగ్రత్త అవస్థలో కూడా ఈ ఆనందమయ కోశం వ్యక్తమవుతూ ఉంటుంది. ఏదన్నా ఇష్టమైన వస్తువులు మనకు దొరికినప్పుడు ఆ ఇష్టమైన వస్తువుల్ని స్మరణ చేసుకున్నప్పుడు ఒక ప్రకారమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆనందం. దాన్ని ప్రియవృత్తి అంటారు. మళ్ళీ ఆ వస్తువు ఎదురుగా దొరికినప్పుడు మోద అంటారు. ఇతరులు కనిపించేటప్పుడు ఇంకొంచెం ఆనందం ఎక్కువవుతుంది. మళ్ళీ ఆ వస్తువుని మనం అనుభవిస్తే ప్రియ, మోద, ప్రమోద అంటారు. ఇంకా ఆనందము అప్పుడు వ్యక్తమవుతుంటుంది. మన స్వరూపంలో ఉన్న ఆనందము వ్యక్తమవుతూ ఉంటుంది. ఆనందమయ కోశంలో కూడా 3 వృత్తులు ఉంటాయి. కానీ మన ఆత్మ వచ్చేసి నిరవయవము. అవయవం అంటే పార్ట్లు, నిరవయవం అంటే ఏ పార్ట్లు ఉండవు. మన శరీరానికి అంత పార్ట్లు ఉన్నాయి. ఏళ్ళు, కాళ్ళు, నోరు, ముక్కు అన్ని పార్ట్లు ఉంటాయి. ఏ ఒక స్థూల వస్తువు పాంచభౌతిక వస్తువున్న పార్ట్లతో కూడి ఉంటుంది. మైకులో పార్ట్లు ఉంటాయి, ఇటుకలో పార్ట్లు ఉంటాయి, అన్ని మట్టి కణాలంతా కలిసి ఇటుక అవుతుంది. ప్రతి ఒక్క వస్తువులో అన్ని పార్ట్లు ఉంటాయి. కానీ మన ఆకాశము అంటే ఖాళీ జాగాలకి పార్ట్లు ఉంటాయా? సామాన్య రూపంలో ఖాళీ జాగాకి పార్ట్లు ఉండవు. ఆత్మ కూడా అలాగే పార్ట్లు లేనిది, నిరవయవము. కాకపోతే ఈ ఆనందమయ కోశంలో 3 పార్ట్లు అయిపోయింది. ప్రియ, మోద, ప్రమోద అని 3 ప్రకారాల వృత్తి రూపంలో, మనసులో ఉన్న వృత్తి రూపంలో 3 వృత్తుల రూపంలో ఉంది. కాబట్టి ఇది ఆత్మ కాదు. మళ్ళీ శాస్త్రంలో ఈ పంచకోశాలకు అన్నిటినీ కూడా ఒక పక్షితోటి తులన చేశారు, కంపారిజన్. పక్షికి రెక్కలు, కాళ్ళు, ముఖము అన్ని పార్ట్లు ఉంటాయి. కాబట్టి ఇది సావయవమైన వస్తువు, ఇది నిరవయమైన వస్తువు కాదు. అందుకే ఈ ఆనందమయ కోశం కూడా మన స్వరూపం కాదు. ఇది ఇంకా పెద్ద చేపలు పట్టుకోవడానికి ఎర్రపులు వేస్తారు కదా, అలాంటి ఎర్ర ఇది. కాబట్టి ఇలా పంచకోశాలకు అతీతంగా ఇంకేం మిగిలింది? అన్నీ పోయి మనకు తెలిసింది స్థూల శరీరం శ్మశానంలో పోయి అంతో ఇంత లోపల కొద్దిగా ప్రాణం గురించి కొంచెం జ్ఞానం ఉండే, మనసు గురించి, బుద్ధి గురించి,
వాళ్ళ ఆనందం గురించి కొద్దిగా జ్ఞానం ఉండే, అవన్నీ కూడా కాదని తెలిసిపోయింది. ఇంకేమైనా లోపల శరీరం మిగిలిందా? నారాయణ చైతన్యం ఇవన్నిటినీ ఇవన్నీ కాదు, పంచకోశాలని నిరాకరించిన ఒక సాక్షి చైతన్యం ఉంది కదా. వివేక చూడములు ఇప్పుడు అరుస్తాడు శిష్యుడు, గురుగారు ఇలాంటి పంచకోశ వివేకం చేపిస్తాడు, ఒక్కొక్క కోశమే మనం కాదు. శిష్యుడు అరుస్తాడు, అయ్యో ఈ శరీరంలో ఏదో మీరు శరీరంలోనే పరమాత్మని చూపిస్తానంటే అన్నీ ఇది కాదు అని తీసుకుంటూ పోతే అసలు ఏమీ మిగిలినే లేదు, నాకైతే శూన్యం కనిపిస్తూ ఉంది అంటాడు. అవును నాయన, చాలా బాగా విచారణ చేశావు. మరి శూన్యం ఎవరికి కనిపిస్తుంది? ఆ శూన్యాన్ని చూస్తున్నవాడు నువ్వైతే ఉన్నావు కదా, ఇవన్నిటినీ తొలగించినవాడు నువ్వైతే సాక్షి రూపంలో చైతన్యం నువ్వు ఉన్నావు కదా, అదే నీ స్వరూపం అని గురువు అంటాడు. అందుకే ఉంది ఫస్ట్, అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయ ఆలంబన అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ. మన లోపలే ఉంది, అక్కడ ఇక్కడ వెతుక్కోసం మన లోపలనే మనం వెతుకుతున్న పరమాత్మతత్వం మన లోపలనే ఉంది, ఒక నిత్యమైన స్వరూపం లోపలే ఉంది. దాన్ని పట్టుకొని వేలాడాలి మనము. ఈ శరీరాన్ని పట్టుకొని వేలాడితే ఈ శరీరానికి ఉన్న సమస్యలన్నీ మన సమస్యలైపోతాయి. యోగి జానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిసు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం మహమిత్యయం. యోగి జానాతి సకలం, ఏదైతే మొత్తము తెలుసుకుంటుందో, జాగ్రత్త స్వప్న సుషుప్తిసు, 3 అవస్థల్లో ఏమేమి జరిగిందో మొత్తం మనకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే మనం 3 అవస్థల్లో సాక్షి రూపంలో ఉన్నాం కాబట్టి. బుద్ధి తద్వృత్తి, బుద్ధి వృత్తులు కూడా తెలుసుకుంటున్నాము. బుద్ధి మన స్వరూపం కాదు. నిన్న బుద్ధిలో ఏం ఆలోచించాము, ఇప్పుడు బుద్ధిలో ఏం ఆలోచిస్తున్నాం, పాటకు ముందు బుద్ధిలో ఏమేమి ఆలోచన చేస్తుంటుంది, ఆ బుద్ధి వృత్తులను కూడా మనకు జ్ఞానం అవుతుంది. అంటే బుద్ధి వృత్తులకు కూడా సాక్షి రూపంలో ఉన్నాము. బుద్ధిలో అనుకుంటున్న మాటలకు కూడా సాక్షిగా ఉన్నాం మనము, ఆ మాటలు మనం కాదు. మళ్ళీ సద్భావం అభావం, అభావాన్ని కూడా తెలుసుకుంటున్నాము. స్వప్నాలు రాలేదు, స్వప్నాలు ఒక అభావం ఉంది గాఢ నిద్రలో. ఆ స్వప్నాలు ఒక అభావాన్ని, లేనితనాన్ని, లేని వస్తువుల్ని, ఉన్న వస్తువుల్ని రెండింటినీ కూడా మనం తెలుసుకుంటున్నాము. ఇది మన స్వరూపము. యపశ్యతి స్వయం సర్వం యన్న పశ్యతి కించన యశ్చేతయతి బుద్ధ్యాది నతద్యం చేతయత్యయం. యపశ్యతి స్వయం సర్వం, ఆ సాక్షి చైతన్యము మొత్తంగా అన్నిటినీ చూసే సామర్థ్యం ఉంది. అది వ్యక్తం చేయలేదంటే, వ్యక్తం చేయడానికి మనసు బుద్ధులు అవసరం ఉంటుంది. కానీ అన్ని అవస్థలో మన లోపల ఉన్న సాక్షి చైతన్యము కంటికి కన్నులాగా, చెవుకి చెవులాగా, ముక్కుకు ముక్కులాగా, నాలుకకు నాలుగలాగా, అది అన్ని ఇంద్రియ శక్తిలో అందులోనే ఉంటాయి. దానికి ఉన్న అనుభవాన్ని వ్యక్తం చేయాలంటే ఆ ఇంద్రియాలు సెట్ కావాలి, లేకపోతే అది వ్యక్తం చేయలేదు. కాకపోతే అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. ఎన్న పశ్యతి కించిన, దాన్ని మాత్రం ఎవరు చూడలేకపోతారు. అది అన్నిటినీ చూస్తూ ఉంటుంది ప్రపంచంలో ఉన్న. ఎందుకంటే సర్వవ్యాపకమైన వస్తువు అది. దాన్ని మాత్రం ఈ బుద్ధి కానీ మనసు కానీ దాన్ని మాత్రం చూడలేవు. ఎందుకంటే అది వ్యాపకమైన వస్తువు. మన కళ్ళు ఎంత చూస్తాం మనము? ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ చుట్టుముట్టు చూస్తాం. దానికన్నా ముందు ఏముందో మనం చూడగలము? దీని కెపాసిటీనే ఇంత. మరి సర్వవ్యాపకంగా ఉన్న పరమాత్మను ఎలా చూడగలుగుతాయి? దీని సామర్థ్యమే లేదు. మనసు బుద్ధులకి ఆ సామర్థ్యమే లేదు. కాబట్టి ఎన్న పశ్యతికి చక్కించిన, ఏది ఆ పరమాత్మని చూడలేదు, చూసే సామర్థ్యం లేదు. చేతయతి బుద్ధ్యాది, ఈ బుద్ధులనన్నీ కూడా, బుద్ధి కూడా జడమే. అల్లో వెనకాల చైతన్యం లేకపోతే కన్నా ఆ మనసు బుద్ధులు కూడా పని చేయవు. అసలు బుద్ధి పని చేస్తూ ఉంది అంటే మన బుద్ధి పని చేస్తుంది, దాని వెనకాల చైతన్యం ఉంది అని. వైర్లో కరెంట్ ఉంటే నీ ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. ఆ వైర్లో కరెంటే లేకపోతే నీవేం పని చేస్తాయి. అలాగే చేతయతి బుద్ధ్యాది నతద్యం చేతయతి అయం, ఆ బుద్ధి పరమాత్మను అది విషయీకరణం చేయలేదు, మనకు చూపించలేదు. అందుకే ఆ మన పరమాత్మతత్వాన్ని బుద్ధి ద్వారా ఈ మైకును చూసినట్టు చూసే అలవాటుని వదులుకోవాలి. కేవలం లక్షితం చేసుకోవాలి. ఓహో, నా బుద్ధి వృత్తులు పనిచేస్తుంటే దాని వెనకాల సాక్షి చైతన్యం ఉందని ఇట్లా లక్ష్యార్థంతో మనం తెలుసుకోవాలి. ఇలా మైకును తెలుసుకున్నట్టుగా బుద్ధి ద్వారా, కళ్ళ ద్వారా చూసే అలవాటుని వదులుకోవాలి. ఎందుకంటే దానికన్నా
ముందు చైతన్యం ఉంటేనే బుద్ధి కూడా పనిచేస్తుంది. చైతన్యం లేకపోతే బుద్ధి కూడా పనిచేయదు. ఏన విశ్వమిదం వ్యాప్తం ఎన్న వ్యాప్నోతి కించన అభారూపమిదం సర్వం యం భాంతమనుభాత్యయం. ఏన విశ్వమిదం వ్యాప్తం, సంపూర్ణ విశ్వము మన ఆత్మస్వరూపంతోనే వ్యాప్తంగా ఉంది. ఖాళీ జాగా స్పేసు అన్ని చోట్ల ఎలా ఉంటుందో అలాగే పరమాత్మ అన్ని చోట్ల అణువులో కూడా పరమాత్మ ఉన్నాడు. యమ్న వ్యాప్నోతి కించన, మరి ఆ పరమాత్మను వ్యాపించలేదు, మొత్తానికి తెలుసుకునే లాంటి వస్తువు ఒకటి కూడా లేదు ప్రపంచంలో. అంటే ఏదన్నా ఒక వ్యాపకమైన వస్తువు ఉందంటే అది ఒకటే ఉండడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు 2 ఆకాశాలు ఉండడానికి సాధ్యం ఉంటుందా? 2 ఖాళీ జాగాలు ఉంటే దాన్ని వ్యాపకమని చెప్పలేము. ఇది ఉన్న చోట అది ఉండదు, అది ఉన్న చోట ఇది ఉండదు. మరి అన్ని చోట్ల ఉండే వ్యాపకతత్వమే హాని అయిపోతుంది. ఏదన్నా ఒక వస్తువు అన్ని చోట్ల వ్యాపకంగా ఉంది అంటే కానీ అది ఒకే ఒక వస్తువు ఉంటుంది, 2వ వస్తువు ఉండడానికి వీల్లేదు. అలాంటి స్వరూపము మనది ఆత్మ. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోదియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. ఆ ఒక నిర్గుణ నిరాకార స్వరూపము సన్నిధి మాత్రేన దేహేంద్రియ మనోదియ, దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా విషయేషు స్వకీయేషు వర్తంతే, ఆ విషయాల్లో కళ్ళు రూపాలు చూస్తున్నాయి, 4 రుచులు చూస్తుంది, ముక్కు వాసనను చూస్తుంది అంటే కానీ దాని వెనకాల చైతన్యం ఉంది. కాబట్టి చైతన్యం ఒక సన్నిధి మాత్రం ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉన్నాయి. ఆ చైతన్యం లేకపోతే కానీ అసలు జడ రూపంలో ఇవి ఏమి పనులు కూడా చేయలేవు. దాని సన్నిధి మాత్రంలోని ఇవన్నీ వర్తంతే ప్రేరిత ఇవ, ఇవన్నీ కూడా ప్రేరణ తీసుకొని పని చేసినట్టుగా ఇవి వర్తిస్తూ ఉంటాయి.